జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన విజయవాడ బుడమేరు కానీ పిఠాపురం సుద్దగడ్డ కానీ రెండు కన్నెర చేయడం వలన ఈరోజు ప్రజలందరూ ఇబ్బందికర పరిస్థితి. ఆ ఇబ్బందులు లేకుండా అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు పనిచేసి ఎక్కడికక్కడ వరద బాధితులను ఆదుకోవడం జరిగింది. అలాగే మన పిఠాపురం వచ్చేసరికి నిధులు వచ్చి శాంక్షన్ అయ్యి పనులు ప్రారంభించిన సుద్దగడ్డని నిర్లక్ష్యంతో చంద్రబాబు ఇచ్చింది మనం ఎందుకు చేయాలన్న ఒక దురుద్దేశంతో వదిలేయడం వలన ఈరోజు సుద్దగడ్డ వలన పిఠాపురం మండలం కానీ, కొత్తపల్లి మండలం కానీ, గొల్లప్రోలు మండలం కానీ వరదలు రావడం జరిగింది. దానికి ఎఫెక్టెడ్ పీపుల్ ఎంతైతే ఉన్నారో మరి ఇందులో జేఎస్పీ వారు కానివ్వండి, టీడీపీ వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, అందరు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ప్రజలకు అండగా ఉన్నారు. జరిగిన నష్టం ఎక్కడైతే ఉందో ఒకవేళ నష్టం గబుక్కును గుర్తించిపోయిన అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో విజయవాడలో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ, కనెక్టెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ అందరు అధికారులు కూడా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పనిచేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇటువంటి వరదలు రాకుండా ఆధునీకరణ మొదలెడతానని తెలియజేస్తూ మరి ఈరోజు చేనేత కార్మికులకి 50 కేజీల రైస్ మరి కూటమి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల్ని మరి ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. అంటే మీరు బేరీ చేసుకోండి, మీరు ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, ఇదివరకు ఏ విధంగా ఉందన్నది ఒక ఆలోచన చేయాలి. ఒక జగనన్న కాలనీలో అవినీతి ఆలోచనతో డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రజల్ని అక్కడ 2000 పట్టాలు ఇచ్చి రోడ్డుని పెట్టడం జరిగింది. మొన్న కళ్యాణ్ గారు చూడడానికి వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి బైపాస్ చేస్తూ సుద్దగడ్డని పక్క భూమి నుంచి మన బైపాస్ ఎన్హెచ్ నుంచి కనెక్షన్ ఉండేలాగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నేను చూపించాను స్థలం కూడా. ఇలాగైతే టెంపరీగా ముందు రోడ్డు వచ్చేస్తే బ్రిడ్జ్ తర్వాత మోడర్నైజేషన్లో బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అంచేత ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా, అన్ని పార్టీలు. అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి.